స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఇంకొక డిజైన్ టాజిల్స్ నేర్చుకుందామండి. దానికి నేను ఇలా ఈ షేప్ ఉన్న బీడ్స్ యూజ్ చేస్తున్నాను. ఇంకా వీటితో పాటు 1mm సైజు గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నాను. ఇలా ఓకేనా. వీటితోటి ఒక డిజైన్ చేద్దాము. మనకి థ్రెడ్ వచ్చి ఒక 4 లైన్స్ అయితే సరిపోతుందండి. 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇవి ఒకదాని తర్వాత ఒకటి వైట్, ఒకటి గోల్డ్, ఒకటి వైట్, ఒకటి గోల్డ్, ఒకటి వైట్, ఒకటి గోల్డ్, వైట్, ఒకటి గోల్డ్ ఇలా తీసుకొని వీటిని ముడేసేసుకోండి. ఇలా దారాల మధ్యలో నుంచైనా తీసి ముడేసుకోవచ్చు, లేదంటే ఇలా కట్టి అయినా సరే ముడేసుకోండి. ఓకేనా. కట్టి ముడేసుకున్న తర్వాత ఇలా దగ్గరగా ఉండేటట్టుగా చూసుకోండి. దాని తర్వాత ఇలా ఇక్కడ ముడేసాం కదా మనము. ఈ గోల్డ్ బీడ్లో నుంచి నీడిల్ బయటికి తీయండి. తీసాక 1 2 3 4 బీడ్స్ తీసుకొని ఇటువైపు ఇలా పెట్టి చూసుకోండి. సరిపోయిన తర్వాత ఈ బీడ్లో కూర్చోండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ గట్టిగానే ఉంది కాబట్టి మనము ఈ ఎక్స్ట్రాగా ఉంచిన దాన్ని కట్ చేసేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మీరేమి కూర్చోద్దు. ఈ వైట్లో నుంచి తీసి అలాగే గోల్డ్ కూడా తీయండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక 4 బీడ్స్ యాడ్ చేయండి. 3 4 ఓకేనా. ఇలా యాడ్ చేశాక ఇటువైపు కూర్చోండి. ఓకేనా. కూర్చున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇటువైపు తీయండి. ఇలా ఈ బీడ్ కన్నా ఈ గోల్డ్ బీడ్ కూడా నీడిల్ ఇలా తీసేయండి. ఓకేనా. థ్రెడ్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు వైట్ కానీ గోల్డ్ కానీ ఇంకొక 1 బీడ్ ఆర్ 2 బీడ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. 1 సరిపోతుంది. 1 గోల్డ్ బీడ్ తీసుకొని ఒక టాజిల్ తీసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని దీనికి మనం ఇక్కడ ఈ రెండవ పూసలో నుంచి వచ్చింది, మధ్యలో నుంచి వచ్చింది అనమాట థ్రెడ్. మనకి కనిపిస్తుంది కదా. 1 బీడ్ తర్వాత తీసాం మనం బయటికి, దీని పక్కకు అనమాట. ఇప్పుడు కూడా అంతే. ఈ ఫస్ట్ ఉన్న బీడ్ని వదిలేసి ఈ బీడ్ లోపలికి కూర్చోండి నీడిలో ఇలా. ఓకేనా. మనకి చేతి వీలుగా తిప్పుకున్నాను నేను అంతే. ఇలా వస్తుంది. హ్యాంగ్ చేసుకుంటే మంచిగా లాగి హ్యాంగ్ చేసేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. ఓకేనా. ఇలా వస్తుంది. దీన్ని ఈ బీడ్స్ మధ్యలో నుంచి కుచ్చుతూ పైకి తీసుకురండి. మనకి ఇక్కడ టైట్ వచ్చేస్తుంది, లూజ్ అవ్వదు టాజిల్ కూడా. ఓకేనా. ఇలా పైకి వచ్చిన తర్వాత మీరు కావాలనుకుంటే ఇక్కడ ముడేసేసి ఇలా ఒక్క టాజిల్ కట్టేసుకోవచ్చు. అలా కాకుండా మనము కొన్ని బీడ్స్ యాడ్ చేసుకుందాము అనుకుంటే ఇంకొక 2 బీడ్స్ ఇవైనా సరే పర్వాలేదు, లేదంటే వైట్ తీసుకున్నా పర్వాలేదు. కొంచెం పెద్ద సైజ్ది వైట్ బీడ్ తీసుకున్నా కూడా సరిపోతుందండి మనకి. ఈ ఒకటి ఇది తీసుకున్నాను వైట్ బీడ్. ఓకేనా. ఇలా తీసుకొని శారీకి కూర్చోండి ముందు. ఓకేనా. ఇలా శారీకి కూర్చి ఇప్పుడు తీసుకున్న వైట్ బీడ్ ఉంది కదా, దానికి ఇలా వెనక్కి తీయండి.
ఓకేనా. తీసిన తర్వాత ఈ వైట్ బీడ్ ఉంది కదా షేప్ది, దాని లోపలికి తీయండి ఇలా. ఓకేనా, ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ బీడ్ పెట్టేసి పైకి కుచ్చి ఇలా ఇక్కడ ముడేసుకోవచ్చు. ఓకేనా. ఈ బీడు ఎందుకు తీసుకున్నా అని అంటే, మనం ఇలా ముడేసిన తర్వాత థ్రెడ్ వెనక్కి తీసుకొని కట్ చేసుకోవాలి కదా, దానికోసమని తీసుకున్నా అనమాట. లేదనుకోండి మనకి థ్రెడ్ కనపడిపోతుంది మళ్ళీ, లేకపోతే నీట్గా కూడా రాదనమాట. అందుకోసమనేసి నేను ఇలా యూజ్ చేసుకున్నా అండి. మనకి ఈ డిజైన్ అయితే నీట్గా వస్తుంది, ఇంకా బాగుంటుంది కూడా, ముద్దుగా క్యూట్గా మంచిగా వస్తుంది. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి, డిఫరెంట్గా బాగుంటుంది. మనం ఇంతకుముందేమో మనం 4 సైడ్స్ కూడా చేసుకున్నాము. అలా 4 సైడ్స్ గోల్డ్ బీడ్స్ పెట్టేసి చేసామన్నమాట. ఇప్పుడు అలా కాకుండా ఒక 2 సైడ్స్ మాత్రమే పెట్టాను. మనం ఇంకా వీటికి ఇంకా కొంచెం రైస్ బీడ్స్ కట్టొచ్చు, లేదంటే ఈ 1 mm బీడ్సే మళ్ళీ ఇంకొక రో కూడా తీసుకొచ్చి చేసుకోవచ్చు. కాకపోతే అదేంటంటే మనకి చేసుకోవడానికి టైం పడుతుంది, ఎక్కువ టైం ఫాస్ట్గా అయిపోయాయి. ఈజీగా ఫాస్ట్గా అయిపోయే డిజైన్సే చూస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకనంటే మనకి శారీస్ ఏమి ముందే 1 సంవత్సరం ముందే, నెల ముందే కొని అయితే పెట్టుకోరు కదా. అప్పటికప్పుడు ఇదిగో రేపెళ్ళింట్లో ఫంక్షన్ ఉంది అని అంటే ఇవాళ షాపింగ్ చేస్తాము, ఇవాళ చేసిన షాపింగ్ రేపెళ్ళింట్లో అందాలి అని అంటే అన్నీ ఫాస్ట్గా కావాలి అని అనుకుంటాం కదా. అలాంటి సమయంలో మనము ఈ గ్రాండ్ వర్క్ అయితే చేయలేం. ఇలా సింపుల్గా చేసినా కూడా మనకి చూడడానికి గ్రాండ్గా కనపడేలాగా ఉంటుంది ఇలా సింపుల్గా చేస్తే. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఓకేనా, ఈ బీడ్స్ తోటి కాకపోయినా ఈ మనకి చిన్న బీడ్స్ ఉన్నాయి కదా వైట్వి, ఇలా వైట్వి అయితే ఇలా వస్తుంది. రౌండ్ బీడ్స్ వైట్వి అయితే ఇలా వస్తుంది. ఈ పెద్ద అయ్యేసరికి ఇలా వచ్చిందనమాట. సేమ్ ఇదే కావాలనుకున్నా కూడా మనం అది కూడా చేసుకోవచ్చు. ఒక 4 బీడ్స్ మళ్ళీ వైట్వి తీసుకొని, గోల్డ్ అయినా సరే పర్వాలేదు, వైట్ తీసుకున్నా పర్వాలేదు, సేమ్ ఇవి తీసుకున్నట్టుగానే ఆల్టర్నేటివ్గా ఇవి తీసుకోండి. ఓకేనా, ఇలా తీసేసుకొని ముడేసుకోవాలి. ఓకేనా, ఇలా ముడేసుకున్న తర్వాత ఇలా గోల్డ్ బీడ్ లోపలికి తీసి, ఎన్ని పట్టినాయి మనకి దీనికి 1 2 3 4 తీసుకుందాము. 4 తీసుకొని ఇటువైపు పెట్టేసేయండి ఇలా. అలాగే దీని లోపల నుంచి ఇంకా గోల్డ్ బీడ్ నుంచి తీసి ఇంకొక 4 బీడ్స్ తీసుకోండి. ఫోర్ తీసుకొని ఇటువైపు కుచ్చేసేయండి. ఓకేనా, ఇలా వైట్ నను దాని పక్కన ఉన్న దానికి కూడా కుచ్చేసి, లేదా వైట్ కుక్కదానికే కుచ్చైనా సరే మనం టాజిల్ తీసుకుందాము. ఓకేనా, తీసుకొని ఇటువైపు ఉన్న బీడ్స్ లోపలికి నీడిల్ తీయాలి ఇలా. ఓకేనా, టాజిల్ సరిగ్గా సరి చేసుకొని ఇలా నీడిల్ పైకి తీసుకురండి బీడ్స్ లోపల నుంచి ఇలా. ఓకేనా, తీసుకొచ్చేసి ఇంకొక వైట్ బీడ్ కానీ లేదా గోల్డ్ బీడ్ కానీ లేదా ఈ షేప్లో ఉన్న బీడే కానీ ఇంకొకటి తీసుకున్నాము. ఇంకొక బీడ్ ముందుగానే తీసుకోవాలి, శారీకి కుచ్చక ముందే
తీసుకొని ఇప్పుడు శారీకి ఇలా ఒకసారి కింద నుంచి పైకి కుచ్చేసి ఈ వైట్ బీడ్ నుంచి రివర్స్ తీయాలి. తీసేసి మళ్ళీ ఈ వైట్ బీడ్లో నుంచి తీయాలి. ఇలా తీసాక ఇంకొక బీడ్ తీసుకొని పైన ఒక 1/2 ఇంచ్ వరకు చూసుకొని కట్టాలి పైన. ఓకేనా? కట్టిన తర్వాత ఇక్కడ ముడేసేసుకోవాలి. ఇలా ముడేసుకొని మళ్ళీ వీటి మధ్యలో నుంచి కిందకి తీసేసి కట్ చేసుకుంటే అయిపోతుంది. అంతే, ఈజీగా సింపుల్గా త్వరగా అయిపోతుంది డిజైన్ మనకి. ఓకేనా? ఇలా ఏది నచ్చినా సరే ట్రై చేయండి. ఇది మధ్యలో గ్యాప్ వచ్చింది, కావాలనుకుంటే మనం మధ్యలోనే ఇంకొకటి బీడ్ కూడా పెట్టుకోవచ్చు. కానీ దీనికంటే కూడా ఇవి కొంచెం ఇట్లా క్రాస్ ఉంటాయి కదా మధ్యలోని, దానివల్ల ఇవి దగ్గరగా వచ్చినాయి, బాగుంది. ఓకేనా? మీకు ఏది నచ్చితే ట్రై చేయండి. సింపుల్ వర్క్ చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం.